So what's up guys, long time no see. బ్యాట్మెన్ పనులు ఎక్కువైపోతున్నాయి అనమాట. నైట్ టైం అంతా నిద్ర లేకపోతాం, పొద్దున్నంతా నిద్రపోతాం, అందుకే వీడియోస్ ఎక్కువ రావట్లేదు. ఐ నో, బట్ ఈ 4 వీడియోస్ 99 vlogs లో ఇంకో 4 వీడియో అంటే నేను ఒక వీడియో వచ్చేసి ఉంటుంది మేబీ, హోప్ఫుల్లీ అనుకుంటున్నా. ఏమో ఏది ఫస్ట్ వచ్చేదో తెలియదు, ఇది ఫస్ట్ వచ్చిందో లేకపోతే ఇంకో వీడియో ఉంది రేపు వచ్చేది. ఒకవేళ నిన్న వచ్చేసి ఉండే నిన్న వచ్చిన వీడియో రేపు రాబోతుంటే రేపు వచ్చే వీడియో, ఈ రెండింటిలో ఏది ఫస్ట్ వచ్చిందో తెలీదు. ఈరోజు వీడియో ప్లాన్ ఏంటంటే అందరూ హర్షిని ప్రాంక్ చేయి అంటున్నారు. ప్రాంక్ ఏంటంటే ప్రాంక్ చేస్తే దానికి ఈజీగా అర్థమైపోద్ది. సో ప్రాంక్ ప్లస్ కొంచెం అది హ్యాపీగా ఫీల్ అయ్యేది చేద్దామని ఒకటి ఫిక్స్ అయ్యా అనమాట. ఏంటంటే మేము ఉంటున్న రూమ్ లో లైక్ ఒక 2 గోడలు మొత్తం దానికి అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అనమాట. అల్లు అర్జున్ ఫొటోస్ పెట్టేసి దాని సర్ప్రైజ్ ప్లస్ ప్రాంక్ ప్లస్ ఏమన్నా తెలియదు, వీడియోకి టైటిల్ కూడా తెలియదు, చేద్దాం అనుకుంటున్నాను అనమాట. కాకపోతే లైక్ 2 గోడలు మొత్తం నిండాలంటే నాకు అట్లీస్ట్ ఒక 290 ఫొటోస్ కావాలి. అల్లు అర్జున్ 290 ఫొటోస్ కావాలి. ఇప్పుడు ఆ 290 ఫొటోస్ కావాలంటే నేను కాలేజ్కి వెళ్ళి తెచ్చుకోవాలి. కాలేజ్కి వెళ్ళాలంటే కాలేజ్ లైబ్రరీకి వెళ్ళాలి. కాలేజ్ లైబ్రరీకి వెళ్ళాలంటే ఎండ ఈ టెక్సస్ లో దారుణం, మీకు అర్థం కావట్లేదు. కార్లో కూర్చొని కూడా ఏసీ వేసుకుని కూడా నాకు వేడిగా అనిపిస్తుంది అనమాట. లైబ్రరీకి వెళ్ళి తెచ్చుకోవాలి. లైబ్రరీకి వెళ్ళి తెచ్చుకోవాలంటే కార్ని ఎక్కడైనా పార్క్ చేయాలి. కార్ కాలేజ్ లో పార్క్ చేయాలంటే పార్కింగ్ స్టిక్కర్ ఉండాలి. మన దగ్గర స్టిక్కర్ లేదు, మన దగ్గర పర్మిషన్ లేదు. సో అదే ఆలోచిస్తున్నా, ఏం చేద్దామా, ఎలా చేయాలి, కాలేజ్లో ఎక్కడ పార్క్ చేసుకోవచ్చు ఫ్రీగా అని. మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ ఇది మ్యాటర్ ప్రస్తుతానికి. ఇది ప్రింట్స్ తెచ్చుకోవాలన్నమాట. సో గైస్ ది అప్డేట్ ఇస్, ముందు అసలు నేను నా కార్ని అసలు నీట్గా ఉంచుకోవట్లేదు. ముందు టైం దొరకట్లేదు ఎక్కువ నీట్గా ఉంచుకుందాం అంటే. అండ్ అప్డేట్ ఏంటంటే, ఫ్రెండ్ అడిగాను కాలేజ్లో లైక్ ఫ్రీగా ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చా అని. ఏదరా టికెట్ వేస్తారు అన్నాడు. మనకి ఇవన్నీ వద్దులే, కావాల్సి వస్తే ఎండలో మండుకుంటూ నడుచుకుంటూ వెళ్దాం అని ఫిక్స్ అయ్యా. బట్ మార్నింగ్ నుంచి స్నానం చేయలేదు, చాలా చిరాకుతుంది. స్నానం చేసుకుని నీట్గా కాలేజ్కి వెళ్దాం. బయట ఎండ ఎంత ఉందని చెప్పాను, బట్ స్టిల్ బ్లాక్. ఎండలో ఎంతైనా మాడుకొని స్టైలిష్ స్వాగ్ అన్నది ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఫేస్ వదిలేకూడదు. సో అందుకే మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ మీరు కూడా రాసుకుంటూ ఉండండి. దాని స్కిన్ పోద్ది, తర్వాత ఏం చేయలేరు అనమాట. ఓకే, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఈ గోడ అండ్ ఈ గోడ, ఈ 2 గోడలు అల్లు అర్జున్ ఫొటోస్ నిండిపోతాయి అనమాట. యో ఫై GTA Vice City 5 క్యారెక్టర్ కాదు నేను, సన్నీ అనమాట. ఎండ నుంచి కాపాడుకోవాలంటే బ్లాక్ షర్ట్ వేసుకోవాలి, బ్లాక్ కర్చీఫ్ కట్టుకోవాలన్నమాట. అప్పుడు ఎండ నుంచి బాగా బ్రతకొచ్చు. లైబ్రరీ దగ్గర నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 15 minutes to 20 minutes వాక్ ఉంటుంది. వెళ్ళాలి, తీసుకోవాలి, మళ్ళీ డక్ టేప్స్ అవి తీసుకోవాలి. అంటే టేప్స్ అతికించాలి కదా. టేప్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్కి నడవాలి. ఒక గంట పని గ్యారంటీ. So what happened is, after some time printers gave up. ఇలా ప్రింట్ చేసినాయి అనమాట. సగం ప్రింట్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అప్లోడ్లో పెట్టాను. మళ్ళీ డబ్బులు అంటే డబ్బులు అంటే లైక్ మాకు కాలేజ్లో $40 ఇస్తారనమాట ప్రింట్స్కి, ఓన్లీ ప్రింటింగ్స్కి. సో దాంట్లో $21 అయిపోయినాయి, సారీ $11 అయిపోయినాయి. ఇంకో $29 ఉన్నాయి. సో పెట్టాను అనమాట. మళ్ళీ అప్లోడ్ అవుతున్నాయి. అప్లోడ్ అవ్వగానే వెళ్ళి చూపిద్దాం. లైబ్రరీలో ఒక 3-4 వెయిట్ చేస్తూ వాళ్ళందరూ నన్ను పిచ్చోళ్ళ చూస్తున్నాం అన్నమాట. లిటరల్లీ పిచ్చోళ్ళ చూస్తున్నాం. అంటే అల్లు అర్జున్ అన్ని ఫొటోస్. ఒక అమ్మాయి అయితే పాపం వియర్డ్ స్మైల్ ఇచ్చింది. ఇంకేం అనలేక ఈడేం పిచ్చి నా కొడుకు రాలేక అయిపోయినాయి మీ అంది. లాస్ట్లో నీళ్ళు చూస్తుంటే ఇల్లు దూకేయాలని చెప్పింది. నేను ఒక్కడనే చేస్తే 10 గంటలు పట్టిద్దని ఈ అక్కని పిలిచాను అనమాట. తొక్కుకెళ్ళిపోతాను. నీ కూడా తొక్కుకెళ్ళిపోతాను. బ్రో ఏంటిది? కాదు, ఎలా ఉందో తెలుసా? వేపాకు. సో ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తున్న వాల్స్ అన్ని మంచిగా ఫిల్ అయిపోతాయి అనమాట. మై హెల్పర్ దివిజ, నా ఫస్ట్ కూలీ దివిజ ఉంది.
ఇన్ని ఫోటోలు ఉన్నాయి. ట్యాంక్ ట్యాంక్ ట్యాంక్. ఓ షిట్, దిస్ ఇస్ ద ఫస్ట్ ఫోటో. అది అక్కడ మూల వెళ్ళబోతుంది. ఇక్కడ పెడతాను నేను. వద్దులే, మూల నుంచి స్టార్ట్ చేద్దాం మళ్ళీ సరిగ్గా లేకపోతే. బ్రో, ఐఎమ్ గోనా సీ హిస్ ఫేస్ ఎవ్రీ డే మార్నింగ్ బ్రో వెన్ ఐ వేక్ అప్. బ్రో ఇప్పుడు నాకు ఎందుకో లైక్ రిగ్రెట్ అవుతానే తర్వాత అనిపిస్తుంది తెలుసా ఈ ఐడియాకి. రేపు పీకే వచ్చి కావాల్సి వస్తాయి. All good, yes. But then you wasted 290 papers. యాక్టివిస్ట్లో జాయిన్ అవ్వు. ఎన్ని చెట్లు నరికేయాలి తెలుసా? తెలీదు. నీకు తెలుసా? నాకు తెలీదు. తెలియనప్పుడు బాధపడకూడదు. ఓహో, లైక్ నేను ఉండే అని చెప్తున్నావా? Yeah. And also you. But this looks more interesting. టేస్ట్ ఎలా ఉంది? It's good. చాలు, రేపు పొద్దున్నే బండి పెడతా ఇక్కడ. నా బండి కూడా వచ్చింది. పేరేం పెడతావు? పేరు ఇలా కథ మఫ్లీ అని పెట్టు. అల్లు అర్జున్ పెడతా ఏదైనా కామెడీ. పుష్ప ఫుడ్ ట్రక్. నో చీకుడు పెద్దగా ఏమంటారు హర్షిని. అల్లు అర్జున్ అంటే ఇష్టమైన హర్షికి ఇలా అల్లు అర్జున్ భుజాలు ఎక్కువ అంటారు. స్టార్ట్ చేసి గంట అయింది, 3 రోజులు కూడా అవ్వాలి. దిస్ ఇస్ ద ప్రోగ్రెస్. ఇప్పుడు ఫాస్ట్గా అవ్వట్లేదు అనమాట. ఇప్పుడు దాకా ఎంత అయింది, ఇంకా కింద ఉంది అండ్ ఈ వాల్ కూడా ఉంది. సో ఇప్పుడు ఏం డిసైడ్ అంటే ఆల్రెడీ 9 అవుతుంది. అన్నను కూడా రమ్మన్నా అనమాట, కొంచెం హెల్ప్ చేయాలన్నా కొంచెం ఫాస్ట్గా చేసేద్దాం. ఒకవేళ ఫస్ట్ ఈ వాల్ చేసేస్తాం, టైం సరిపోద్ది అనుకుంటే 10:30 లోపల అయిపోద్ది అనుకుంటే ఫాస్ట్గా ఇంకో వాల్ కూడా చేస్తాం, లేదంటే ఒక వాల్ చేసి ఆపేస్తాం అనమాట. సో దట్స్ ద ప్లాన్, ఫాస్ట్గా చేయాలి. సో ఇట్స్ ఏ గుడ్ బ్యాక్గ్రౌండ్ తెలుసా, ఇలాగా బాగుంది తెలుసా ఇందులో. ఓకే ఎస్, ఒక వాల్ అయిపోయింది. బాగుంది కదా, లైటింగ్ ఎక్కువ. బట్ ఇప్పుడే నాకు వేరే ఐడియా వచ్చింది. నరుడు అంటించాల్సింది మొత్తం. అది చాలా పిస్ ఆఫ్ అయ్యేది, దానికి కొంచెం లైక్ చిరాకు తెప్పించినట్టు అయ్యేది. అండ్ నేను సాటిస్ఫై అవ్వండి, నా సోల్ సాటిస్ఫై అయ్యేది. ఇంత కష్టం వర్త్ అనిపించేది. ఇప్పుడు ఎలాగో మళ్ళీ కొన్ని రోజులు పీకేయాల్సి వచ్చింది. మా మమ్మీ చూసినప్పుడు చూడండి నాకు తిడతారు ఈ బ్లాగ్ చూసినప్పుడు, ఏం పిచ్చి పనులు చేస్తున్నావా అని. Plaster, మీకు అలవాటు. బట్ దిస్ ఇస్ గోనా బి ద లాస్ట్ ప్లాస్టర్ విచ్ ఐమ్ గోనా పుట్ ఇట్. ఐవెన్ షో ద రూమ్. You're looking cool. Yeah. Photos దిగుతా. Yeah. You actually can. Yeah. But Naruto ఉన్నట్టు బాగుండేది. సేమ్ హర్షి ఎందుకు హర్షి పార్ట్ టైం వెళ్ళింది అనమాట. ఇప్పుడు ఇంకో లైక్ తెలిసిన వరకు ఒక 15 minutes వచ్చింది. సో వీఆర్ గోనా సర్ప్రైజ్ హర్. ఐ డోంట్ నో హౌ షీ గోనా రియాక్ట్. Can you stop putting tape for a second and go there? I'll just take a picture. Hey, do it. It's for your thumbnail. Thumbnail హర్షి ఉంటుంది కదా, not me. I'm not the thumbnail person. No, Harshi is main lead for this video, hero for this video, actor for this video. If rooms are there. Good. Carry on. Okay guys, I'll show you the room. How is it looking right now? ఇలా మంచిగా చూపిస్తాం. Yeah, so tang. ఈ 2 walls నింపేస్తాం అనమాట మంచిగా. హాయ్ సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ పుష్ప 2. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఆన్ లైక్ హర్షి. కొంచెం లేట్ అవుతుంది అండి, మెసేజ్ చేసింది అనమాట, కొంచెం లేట్ అవుతుంది, లేట్గా వస్తాను అని. I said it's okay, what can we do, we'll wait for Harshi until she comes and surprise her hopefully. హర్షి వచ్చేసింది. హర్షికి ఏం చెప్పానంటే, నేను రూమ్లో నరుటో పోస్టర్స్ పెట్టాను, అదంతా వ్లాగ్ లాగా చేశాను అనమాట. సో అది చూపిస్తాను, లైక్ నీ రియాక్షన్ ఇవ్వు అన్న. ఓకే అంది. వాష్రూమ్కి వెళ్ళింది, వచ్చాక చూపిస్తాను. నేను ఇప్పుడు లోపల రూమ్లో ఉన్నాను.
సో ఐమ్ గోనా క్యాప్చర్ హర్ రియాక్షన్. 24 గంటల కంటే ఎందుకు పెట్టావు? ఊరినే ప్రాంక్ లా. ఒరే ఎంత అదవ్వేంట్రా వీడియో కోసం ఇల్లంతా పాడు చేసావు. ఇల్లంతా అంటే మీ అల్లు అర్జున్ పాడు చేశారు. ఎవడు తీయాలి? ఎక్కడ ఉంది చెత్త? అదంతా ఎవడు పడేస్తాడు? ఓ అంటే కాదు కాదు ఇదంతా చెత్త అంటావా ఇప్పుడు? గుర్తుపట్టడానికి చిచ్చి నేను ఇంకా వేరేది ఎక్స్పెక్ట్ చేశారా? అయినా నరుడు మంచి కేక్ పెట్టి ఫుల్ డెకరేషన్ చేసి. కేక్ ఎందుకు పెడతాను నీకు? నీ బర్త్డేనే అండి ఈ రోజు. బర్త్డే రోజు సరిగ్గా చేయలేను. మళ్ళీ నిక్కి వాళ్ళు పిలిపించి అన్న ఏంటకు నువ్వేం చేస్తున్నావు? అన్న హెల్ప్ చేస్తా ఉన్నాడు. అమ్మో ఇప్పుడు అదంతా ఎవడ తీస్తాడు ఎవడ పడేస్తాడు. ఇప్పుడు అది తీయడాలు ఉండవు, కొన్ని రోజులు అలాగే ఉంటది. నైట్ నిద్రలో లేచి అయ్యా బ్రో అల్లు అర్జున్ బ్రో, మీ అల్లు అర్జున్ బ్రో అలా అంటాడు. ఎంత అల్లు అర్జున్ అయితే మాత్రం ఇది నిద్రపోతాడు, తిరిగితే వాడి మొహమే ఉండిద్ది అంత చెందాలనుకుంటుంది. అది ఫ్యాన్ గాలే కాదు బ్రో నువ్వు. సర్లే ఇంకా ఆఫ్ అయిపోయిందిగా. ఆ మూలకెళ్ళి కూర్చో తమ్ముళ్ళ కోసం. నీలా పెట్టాలా? నీ టెడీ మీద మూతేదిరా నీది? అయ్యిందా? మీ అల్లు అర్జున్ కాదు పుష్ప 2 హిట్ అవ్వాలా అలా అవ్వకూడదా? అవసరం లేదా ఈ హార్ట్? ఇప్పుడు ఎంత ఎలివేషన్ ఇచ్చాను తెలుసా నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్ అని చూసావు అనుకో. ఓకే ఎస్ అయిపోయింది బ్రో. అలాగే థాట్ నేను ప్రాంక్ చేద్దాం అనుకున్నా. సర్లే కొంచెం ప్రాంక్ కొంచెం బెటర్. నువ్వేందుకు ఎక్స్పెక్ట్ చేస్తా? సర్ప్రైజ్ అన్నాను నేను పోస్టర్లు అంటిస్తే చూడాలి. దివిజ వాయిస్ వినిపిస్తే మీ అందరు కలిసి ఏమన్నా అలాంటి అలాంటి నరుటో అలాంటి చేస్తున్నారేమో అనుకున్నా. అంత లేదు.